నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం. ఏదైనా తోటలో దేవుడు మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు వేసినట్లు? ఏదైనా తోటలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు వేశాడు? దేవుడు అనగానే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సర్వస్వతంత్రుడు. దేవుడు సర్వస్వతంత్రుడు అంటే దేవునికి మరొకరు చెప్పేవారు, జ్ఞానాన్ని నేర్పించేవారు, నువ్వు ఇలా చెయ్యాలని అధికారం చెలాయించేవారు దేవుని పైన ఎవరో లేరు. ఆయన ఏమనుకుంటే దానిని చేయగలడు. ఆయన మీద నిర్దేశం పెట్టేవారు ఎవరు లేరు. మనకున్నామనుకోండి, మనకు ఒకరు చెప్పేవారు ఉన్నారు, మనం వింటాం, నేర్చుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఆకాశం ఎందుకు ఇలా చేసావు, భూమిని ఇలా ఎందుకు చేసావు అనే అధికారం ఎవరికి, అధికారులు ఎవరి మీద లేరు? దేవుడి మీద లేడు. అంటే దేవుడు ఎవరు అంటే సర్వస్వతంత్రుడు. ఆ సర్వస్వతంత్రుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు మనుషులు కూడా స్వతంత్రులుగానే చేయాలనుకున్నాడు, చేశాడు. మనుషులు కూడా, దేవుని పిల్లలమైన మనం కూడా స్వతంత్రులుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఆయన సర్వస్వతంత్రుడు కనుక మనల్ని కూడా దేవుడు ఎలా చేయాలనుకున్నాడంటే స్వతంత్రుడుగా చేయాలనుకునే చేశాడు. మనం దాసులుగా ఉండాలని కోరుకోలేదు, మన దాసులుగా చేయలేదు ఆయన. అయితే మరి దేవునికి మనం లోబడుతున్నాం కదా, అవునా కాదా? దేవునికి మనం లోబడి బ్రతుకుతున్నాం కదా. స్వతంత్రులమైతే ఎందుకు లోబడాలి? ఒక తండ్రి కుమారుడికి ఎందుకు లోబడతాడు? ఎందుకు తండ్రి మాట వింటాడంటే, కుమారుడు దాసుడు కాదు, కుమారుడు గనుక వింటాడు. ఎందుకు తండ్రి మాటకు లోబడతాడంటే కుమారుడు గనుక, అంతే తప్ప విధేయత చూపిస్తున్నాడు. తండ్రి మాట వింటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? విధేయత కలిగి ఉన్నాడు. దేవునికి మనం ఎందుకు లోబడాలి అంటే, మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి కనుక మనం ఆయనకి లోబడాలి. కానీ ప్రతి విషయంలో దేవుడు మనకి స్వతంత్రతనిచ్చే కలుగు చేశాడు. ఓకే, దేవుడు నిజంగా స్వతంత్రులుగా మనల్ని పుట్టించాడా? చూడండి ఒకసారి రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అపోస్తులుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో. చూడండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అంటే దేవుడు దాసులుగా పుట్టించలేదు, మిమ్మల్ని స్వతంత్రులుగా పుట్టించాడు. అయితే మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారు? దేనికి దాసులుగా అంటే మీరు అది నీతికైనా అనీతికైనా, మంచికైనా చెడుకైనా, దేవునికైనా అపవాదికైనా, అంటే మన నిర్ణయాన్ని మనకు విడిచిపెట్టేశాడు. అంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగానే కలుగు చేశాడు. అది చావు నిమిత్తం పాపమునకే కానీ, నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులొగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము అని రాయబడింది. అంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగానే పుట్టించాడు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు యేసు ద్వారా స్వతంత్రులుగా మనల్ని చేస్తున్నాడంట. అంటే ఇక్కడ కూడా దాసులము కాదు, మనల్ని స్వతంత్రులుగానే దేవుడు పుట్టించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం కూడా. అయితే స్వతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమము తేరు చూచి
నిలికుడుగా ఉండువాడెవడు వాను వినుమరుచువాడు కాక క్రియను చేయువాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమం, స్వాతంత్రమునిచ్చే ఉపదేశ క్రమం అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు మనకి స్వతంత్రులుగానే ఈ భూమి మీద పుట్టించాడు. ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు. బానిసగా అయితే దేవుడు మనల్ని పుట్టించలేదు. కానీ దేవునికి ఎందుకు లోబడాలంటే ఆయన కుమారులం గనుక అది విధేయతకు చూసినే తప్ప అది దాసరికం, బానిసత్వం కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. స్వతంత్ర ఇచ్చి అధికారం ఇచ్చాడు కదా దేవుడు. సర్వాన్ని సృజించి దానిపైన అధికారులుగా మనల్ని పెట్టాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. స్వతంత్రత అంటే మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు చెప్తాను. బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశాన్ని పరిపాలించిన తర్వాత 1947 ఆగస్ట్ 15 బ్రిటిష్ పాలకులు ఏం చేశారంటే భారతదేశానికి స్వతంత్రత ఇచ్చారు. దాన్నే ఆగస్ట్ 15 ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు బ్రిటిష్ వారు అన్ని అధికారాలు మనకిచ్చేశారా? కొన్ని అధికారాలు వారు ఉంచుకొని కొన్ని అధికారాలు మనకిచ్చారా? చెప్పండి. అన్ని అధికారులు, భారతదేశానికి సంబంధించిన అన్ని అధికారాలు మనకిచ్చారా? కొన్ని అధికారాలు వాళ్ళు ఉంచుకొని కొన్ని అధికారాలు ఇచ్చారా? అన్ని అధికారులు ఇచ్చేశారు. కొన్ని ఇచ్చారనుకోండి, అది స్వతంత్రత అవ్వదు. అన్ని అధికారులు ఇస్తేనే స్వతంత్రత అవుతుంది. ఆ మధ్యకాలంలో ఇంకొక ఉదాహరణ మీకు అర్థం అవడానికి. ఆ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం బస్సులు ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేవి. బస్సుల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్కలేటర్ ఎంత స్పీడ్ ప్రెస్ చేసినా కూడా 60 మించి వెళ్ళకూడదని దాన్ని ఫిట్ చేశారనమాట. 60కి దాటకూడదు అన్నట్టుగా. నువ్వు ఎంత రేజ్ చేసినా బండి 60 దాటి వెళ్ళకూడదు అని గవర్నమెంట్ ఆ బస్సులు కండిషన్ పెడుతూ అది వెళ్ళకుండా నియంత్రించారు. ఇప్పుడు బస్సు వారికి స్వతంత్రత ఉన్నట్ట లేనట్ట? లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ ముందుగానే లిమిట్ పెట్టేశారు. అంటే స్వతంత్రత వాళ్ళకి లేదు. స్వతంత్రత ఎప్పుడు వస్తుందంటే పూర్తిగా వారికి వదిలేయాలి, ఎంత స్పీడ్నే వెళ్ళినా పర్లేదని. అంటే మీకు స్వతంత్రత అంటే ఏంటో చెప్పడానికే ఈ విషయం చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు పిల్లల్ని. స్కూల్కి పంపించిన తర్వాత వీడి స్కూల్కి వెళ్ళి స్కూల్ విడిచిపెట్టిన టైంకి ఇంటికి వస్తున్నాడు అనుకో, తల్లిదండ్రులు ఆయనకి ఏమి ఇచ్చినట్టు? స్వతంత్రత ఇచ్చినట్టు. అర్థమవుతుందా? అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్తాను చూడండి. ఒకవేళ తల్లిదండ్రులు స్కూలు విడిచిపెట్టిన ఈ టైంకి నువ్వు ఇక్కడ ఉండాలి ఇంటి దగ్గర అని చెప్పాడు అంటే స్వతంత్రత ఇచ్చినట్ట? అర్థమవుతుందా? టైం పెట్టాడు అంటే స్వతంత్రత ఇచ్చినట్లా? తల్లిదండ్రులు పిల్లల్ని నేను స్కూల్కి వెళ్ళి ఈ టైం కల్లా ఇంటి దగ్గర ఉండాలి నువ్వు అన్నాడంటే స్వతంత్రత ఇవ్వనట్టు. స్వతంత్రత ఇచ్చినట్లు ఎలా తెలుస్తుంది? ఎలా మనం నిర్ధారించాలి అంటే వాడు వెళ్ళి ఏ టైంకి వచ్చినా అడగట్లేదు అనుకో, అంటే టైంకే వస్తున్నాడు, నువ్వు అడగట్లేదు, నాన్న నువ్వు ఈ టైంకి రా అని చెప్పట్లేదు. నువ్వు చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? స్వతంత్రత ఇచ్చావు. ఇప్పుడు ఆ స్వతంత్రతను కాపాడుకోవాలో దుర్వినియోగం చేసుకోవాలి ఎవరి చేతిలో ఉంటుంది? వాడి చేతిలో, విద్యార్థి స్టూడెంట్ చేతిలో, పిల్లల చేతిలో ఉంటుంది. వాడు కరెక్ట్ టైంకి మా తండ్రి నాకు స్వతంత్రత ఇచ్చాడు, ఏ రోజు నువ్వు ఈ టైంకి ఉండాలని నాకు చెప్పలేదు కనుక నేను ఈ టైంకి వెళ్ళిపోతాను అనుకొని స్కూల్ విడిచిపెట్టినండి తిన్నగా ఇంటికి వచ్చాడు అనుకో, నీవు వాడికి ఇచ్చిన ఆ స్వతంత్రతను కాపాడుకున్నవాడు. నాకు ఎలాగా స్వతంత్రత ఉంది, మా అమ్మ నన్ను అడగట్లేదు, మా నాన్న నన్ను అడగట్లేదు కనుక నేను ఏ టైంకి వెళ్ళినా పర్లేదు అనుకుని వచ్చాడు అనుకో, కొన్ని రోజులు చూస్తాడు తల్లిదండ్రులు. చూసి తర్వాత ఏం పెడతాడు? టైం పెడతాడు, నువ్వు ఈ టైంకి ఎక్కడ ఉండాలి అన్ని. స్వతంత్రత నువ్వేం చేసుకున్నావు? దుర్వినియోగం చేసుకున్నావు, పోగొట్టుకున్నావు. ఇది స్వతంత్రతకు మీకు అర్థం అవడం చెప్పిన కొన్ని విషయాలు.
దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృజించేటప్పుడు మనిషిని సృజించేటప్పుడు ఎలా చేశాడు అంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మ. ఆదికాండం 2:7 ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలో మొట్టమొదటి మనిషిని దేవుడే సృష్టించాడు. దేవుడే మొట్టమొదటి మనిషిని సృష్టించాడు. మనిషి కోతి నుండి రాలేదు, మనిషిని దేవుడు సృజించాడు. మ్యాన్ మేడ్ బై గాడ్. ఇదే మాట ఒకవేళ మనం బైబిల్ నమ్మకపోయినా గూగుల్ నమ్ముతారు కదా అందరూ. గూగుల్లో హూ హీజ్ ఫస్ట్ బోర్న్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేస్తే ఆదాం అనే పేరు వస్తుంది. ఎవరు ఈ ఆదామును తయారు చేశారు అని అడిగితే అక్కడే కింద ఏం రాసి ఉంటుందంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అని రాసి ఉంటుంది. దేవుడే ఆదాము అయిన ఆ మనిషిని సృష్టించాడు అని రాసి ఉంటుంది. ఎక్కడుంది ఇది అంటే, ఇది ఎవరు చెప్పారు అంటే బైబిల్ సేస్ అని రాసి ఉంటుంది. బైబిల్ చెప్పింది. ఏ పుస్తకంలో? ఆదికాండం అనే పుస్తకంలో 1వ అధ్యాయంలో దేవుడు రాపించాడు అని ఉంటుంది. బైబిల్లో మొట్టమొదటి పుస్తకం, మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి అధ్యాయంలోనే మనిషి నిర్మాణం ఎవరు చేశారు, మనిషిని సృష్టించింది ఎవరో చెప్పబడింది బైబిల్లో. అంటే సైన్స్కి అందని విషయాలు కూడా ఎవరు చెప్తారంటే బైబిల్ చెప్తుంది. అయితే ఈ మనుషుని దేవుడు సృష్టించిన తర్వాత, ఆదాముని అవ్వని ఇద్దరిని సృష్టించిన తర్వాత వారి కోసం ఒక తోట నియమించాడు. ఆ తోట పేరే ఏదేను తోట. ఏదేను అనే తోటలో అనేక రకాల చెట్లను వేశాడు. ఆ చెట్లను వేసి అందులో ఇదిగో నువ్వు ఈ మంచి చెట్లు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు అని చెప్పాడు. అన్ని చెట్లు ఫలాలు నువ్వు తినకూడదు, ఒక్క చెట్టు ఫలం తినమంటే తప్పు. మీరు ప్రతిరోజు ఒకే కూర తినాలన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చిరాకుగా, ఏంటి ప్రతిరోజు అదేనా అనిపిస్తుంది. అన్నీ తినొచ్చు కానీ ఈ ఒక్కటి తినొద్దు అని చెబితే పర్లేదు, ఓకే, అంతేనే కదా. అలాగే దేవుడు కూడా ఆదామవ్వలను సృష్టించిన తర్వాత అన్ని చెట్టు ఫలాలు తినండి కానీ ఆ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని ఆజ్ఞ పెట్టాడు. ఇది ఏదేని తోటలో జరుగుతున్న సందర్భం. ఎందుకు అలా పెట్టాడు, ఏంటి రీజను అని మనం ఆలోచిద్దాం. ఓకే, అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, దేవుడు స్వతంత్రత ఇచ్చాడు మనుషులను పుట్టించిన తర్వాత. దేవుడు ఆదామవ్వలకి స్వతంత్రత కలుగజేశాడు. అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు స్కూల్ గురించి నాకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు స్వతంత్రత వాడికి ఉంది, వాడు టైంకి వచ్చే స్వతంత్రత ఉంది, ఆ ఇచ్చిన దానిని పోగొట్టుకునే స్వతంత్రత కూడా ఉంది. ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు అంటే చెడు చేయడానికి అవకాశం ఉన్న, చెడు చేయకున్నవాడే గొప్పవాడు. పాటలో విన్నట్టుంది కదా. చెడు చేయడానికి అవకాశం ఉన్న, చెడు చేయని వాడు గొప్పవాడు. చెడు చేయడానికి అవకాశమే లేక చేయనివాడు గొప్పవాడు కాదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలి. నీ దగ్గర పాపం చేయడానికి అవకాశం ఉంది, నీకు స్వతంత్రత ఉంది, నీకు పాపం చేయడానికి అవకాశం ఉంది. పాపం చేయడానికి అవకాశం ఉన్నా నువ్వు పాపం చేయకుండా ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడే నువ్వు గొప్పవాడు. నీకు అసలు పాపం చేయడానికే అవకాశం లేదు, అప్పుడు నువ్వు పాపం చేస్తావా? అప్పుడు నీ గొప్పతనం ఏం బయటపడుతుంది? అంతేనా? ఖచ్చితంగా. ఏదేను తోటలో చెట్టు ఉన్నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఆ ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే ఆయన తినడో అప్పుడే ఆదాము గారు గొప్పవాడు అవుతారు. అంటే దేవుడు తన పిల్లలను గొప్పవారిగా చూపించాలనుకుంటున్నాడు. స్వతంత్రత ఇచ్చి తనను గొప్పవాడిగా చూపించాలనుకున్నాడు దేవుడు. అంటే అవకాశం ఇచ్చి
అవకాశాన్ని వీడేం చేస్తాడు, పరిశీలిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు కదా. చూడండి, ఒక మాట అపవాది వారితో చెప్తుంది, ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. యాలి అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, అపవాది ఏం చెప్తుందంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, యాలి అనగా మీరు వాటిని తిని దినమున మీరు కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని మాట రాసింది. ఇక్కడ రాయబడిన మాటలో మనం ఆలోచిస్తే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏదేను తోటలో చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడు. అపవాది ఏం చేస్తుంది, నువ్వు తిను, నువ్వు దేవతల వలె అయిపోతావు అని చెప్తుంది. అంటే దేవుని వలె అయిపోతావు అనే ఈ మాట చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, అపవాది చెప్పేది ఒకటి నిజం ఉంది, ఒకటి అబద్ధం ఉంది. ఏంటి ఆ నిజం, ఏంటి అబద్ధం అంటే, నువ్వు దేవతల వలె అయిపోతావు అన్నాడు కదా, నువ్వు ఇది తిని దినమున నువ్వు దేవుని వలె అయిపోతావు అన్న మాట నిజం. రెండో మాట అబద్ధం ఏంటంటే నువ్వు తిని అంటే చేసిన తర్వాత లేదా వృక్ష ఫలం తింటే ఇదిగో నువ్వు ఇలా అవుతావు అన్నమాట. 2 మాటలు చెప్పాడు. ఒకటి దేవుడు అయిపోతావు, దేవుడు లాంటి మంచి చెడులు తెలిసి గుణం నీకు వస్తుంది. 2 తినమంటున్నాడు. ఇది అబద్ధమా కాదా? తినమనడం, దేవుడు ఏం చెప్పాడు, తినొద్దని చెప్పాడు. ఇదేం చెప్తుంది, తినమని చెప్తుంది. దేవుడు అలా చెట్టు వేసిన తర్వాత దేవుని యొక్క ఒక మంచి గుణం మీకు చెప్తాను చూడండి. దేవుని దైవత్వంలో ఉన్న మంచి గుణం ఒకటి ఉంది. ఏంటి ఆ గుణం అంటే, దైవత్వాల్లో చాలా రకాల, ఇప్పుడు ఒక కరెంట్ ఉందనుకోండి ఉదాహరణ, ఒకే కరెంట్ కానీ అనేక పనులు చేస్తుంది. కరెంట్లో అనేక లక్షణాలు ఉన్నాయి. ఈరోజు మాట్లాడుతున్న యాంప్లిఫైయర్ పనిచేయాలంటే కరెంట్ ఉండాలి. ఇది ఒక వస్తువు, ఈ వస్తువుని పని చేపిస్తుంది. ఒక ఫ్యాన్ పని చేయాలన్నా, ఒక లైట్ పని చేయాలన్నా కరెంటే. కానీ ఇవి రకరకాల వస్తువులు. అలాగే దేవుడు ఆత్మ గనుక అనిస్తుంది బైబిల్లో. ఆ ఆత్మలో దైవత్వ లక్షణాలు రకరకాలుగా ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే, దేవుడు మంచి చెడుల గురించి ఆలోచన చేస్తే మంచి చెడులు ఆయన చేయకుండానే తెలుసుకోగలడు. దేవునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి, మంచి చెడులు చేయకుండానే తెలుసుకోగలడు ఆయన. మనం కూడా చూడండి, ఇప్పుడు తాగడం చెడా మంచా, మందు తాగడం మంచే చెడా? నువ్వు తాగి చెప్తున్నావా, తాగకుండా చెప్తున్నావా? తాగకుండే అది చెడు అన్న సంగతి మీకు తెలిసిందా? ఈ గుణం ఎక్కడదంటే దేవునిలోనిది. చెడు చేయకుండానే చెడును తెలుసుకునే గుణం దేవునిదైతే, అపవాది చెప్తున్న అబద్ధం ఏంటంటే నువ్వు చేసి తెలుసుకో అని చెప్తుంది. అర్థమైంది? మళ్ళీ చెప్పాలి, రిపీట్. మంచి చెడులు చేయకుండానే దేవునికి తెలుసు. అపవాది ఏం చెప్తుందంటే నువ్వు చేసి తెలుసుకో మంచి చెడులు అని చెప్తుంది. చేయకుండానే దేవుడు ముందే చెప్పాడు ఏమని, నువ్వు వాటిని తినద్దు, తింటే చస్తావు చెప్పాడా? కానీ అపవాది ఏం చేస్తుంది, నీకు ఇలా చెబితే నీకు అర్థం కాదు, నువ్వు చేసి తెలుసుకో, నీకు మంచి ఏదో చెడేదో అప్పుడు తెలుస్తుంది అంటుంది. ముందు పాపం అంటే ఏంటో ఆదాము వాళ్ళకి తెలుసా? అస్సలు తెలియదు. వాళ్ళు చేశారు కనుకనే
ఇంకొక మాట దేవుడు అక్కడ రాపించాడు చూడండి, 3 అధ్యాయం 22వ వచనం. దేవుడైన యెహోవా, ఆదికాండం 3 అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని రాయబడి ఉంది. ఆదాము ఎవరిలో ఒకని వంటి వాడయ్యాడంట? దేవునిలో మనలో ఒకని వంటి వాడాయన అన్నాడు. ఏంటి, పాపం చేసిన పండు తినొద్దన్న పండు తిన్న ఈ ఆదాము దేవునిలో ఒకని వంటి వాడు ఎలా అయ్యాడు అంటే, దేవుడికి ఎలా అయితే దైవత్వం ఉందో ఆ లక్షణాలు ఈయనకున్నాయంట. అంతే కదా, మనలో ఒకని వంటి వాడు ఆయన. ఏ విషయంలో ఒకని వంటి వాడు? పైన 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు అని రాయబడింది. ఆదాముకు మంచి చెడ్డలు ఎరిగే గుణం ఎప్పుడొచ్చింది? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత. దేవునికి పాపము మంచి చెడు దేవుడు చేయకుండా తెలుసుకోగలడు, ఆదాము చేసి తెలుసుకున్నాడు కనుక ఎలా అయినా మంచి చెడులు అనేవి తెలిసాయి. ఆ విషయంలో మంచి చెడులు తెలిసాయి అన్న విషయంలో ఆదాము మనలో ఒకటి వంటి వాడు, మనలో ఒకని వంటి వాడాయను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఏ విషయంలో చెప్పండి? మంచి చెడులు తెలుసుకునే విషయంలో, అంతే తప్ప మిగతా విషయాల్లో కాదు. దేవుడు పాపము చేయకుండా చెడు చేయకుండానే ఆయన చెడుని తెలుసుకున్నవాడు. అదే స్వతంత్రత, అదే గుణం మనకు కూడా పెట్టాడు. కానీ ఆ గుణాన్ని నేనేం చేసుకున్నాడంటే, దేవుడు తినొద్దు అన్నాడు, అది చెడు. చెప్పాడు కదా, చెయ్యొద్దు అన్నాడు. అంటే మంచి ఏదో చెడేదో చేయకుండానే దేవుడు చెప్పాడు. కానీ ఆదాము ఏం చేశాడు? చేసి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంతవరకు మనకి మంచి చెడులు స్వతంత్రత గురించి ఒక అవగాహన వచ్చింది. ఓకేనా? ఇది దేవుని శక్తి స్వరూపాల్లో ఒకటే. ఇప్పుడు సిగరెట్ తాగకూడదు, మనకు తెలిసా తెలీదా? తాగితే ఏమొద్దు, ఒకసారి తాగి చూసి తర్వాత చేయొచ్చో చేయకూడదు అని తెలుసుకుంటున్నావా? మానేస్తున్నావు ముందే. అంటే మంచి చెడులు చేయకుండా కూడా తెలుసుకోవచ్చు దేవుడి మాటల ద్వారా. ఓకే, ఆదాము అవ్వలు తప్పు చేయడానికి కారణం ఏంటి? అపవాది శోధించడం. అపవాది ఎలా శోధించింది? ఆ పండు తినమంది. ఆ పండు తినమంది అంటే ఆ పండు ఉంది కనుక తినమంది. అంటే ఆ చెట్టే దేవుడు వేయకపోతే మనకు అదే ఆలోచన వస్తుంది కదండి. చాలామంది భక్తులు, ప్రవక్తలు లేదా వాక్యాన్ని బోధించేవారు, ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆదాము నుంచి వచ్చింది. ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో అపవాది ప్రేరణ వల్ల. అపవాది ఎందుకు ప్రేరేపించింది? చెట్టు ఉండడం వల్ల. ఎందుకు ఆ చెట్టు వేసింది ఎవరు? దేవుడు. కాబట్టి ఎవరు పాపం చేసినట్లయితే దేవుడి మీదకి చివరికి నెట్టేశారు. అవునా కాదా? అదే లేకపోతే ఇదంతా ఉండేదా? ఉండదు కదా. ఇప్పుడు మనకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపించట్లేదు. ఆదాము చెట్టు, అక్కడ చెట్టు పండు తినడం, ఆ పాపం ప్రారంభం అవడం, అది లోకంలో ప్రవేశించడం, ఇదంతా జరుగుతుంది కదా. ఒకవేళ దేవుడు చెట్టే వేయకపోతే ఇవన్నీ జరగకపోదును కదా అని మనకు అనిపిస్తుందా? చాలామందికి అనిపించి అలాగే బోధ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుడు చెట్టే వేయలేదు అనుకుందాం, ఆదాము తన తర్వాత వచ్చే చాలామంది పిల్లలు బ్రతుకుతారు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దేవుని ఎదుటికి వెళ్తారు పరలోక రాజ్యానికి వెళ్ళి ఆదాము ఏమంటాడు? తండ్రి, ఈ భూమి మీద నన్ను పుట్టించావు, నేను నీకోసం ఎంత గొప్పగా బతికానో తెలుసా అంతటా ఖచ్చితంగా నేను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, ఏ పాపం చేయకుండా భూమి మీద ఎంత గొప్పగా నీకోసం బ్రతికానో తెలుసా
అని దేవుని ఎదుట ఖచ్చితంగా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను ఏదేనులో నిన్ను పుట్టించక మునుపు ఏదేనులో ఆ తోటలో ఆ చెట్టు వేయలేదు కనుక నువ్వు పాపం చేయకుండా బ్రతికేవనైనా అంటాడు. అంతేనే కదా. ఒకవేళ ఏదేను తోటలో ఆ చెట్టు వేసి ఉంటే ఆ చెట్టు ఫలాలు నువ్వు తింటావు, ఆ చెట్టు ఫలాలు తిని నా చేత శాపం కూడా పొందుతావు అంతడు ఆదాంకి దేవుడు. అంటాడు. అప్పుడు ఆదాం ఏమంటాడు చెప్పండి? అర్థం కాలేదు మేము చెప్పిన విషయం. ఆదాము ఈ భూమి మీద ఒకవేళ దేవుడు చెట్టే వేయలేదు. ఆదాము తన తర్వాత తన పిల్లలందరూ బ్రతికారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరలోకంకి వెళ్ళిపోయారు. పరలోకంలో దేవుని ఎదుటి నిలబడి ఆదాము ఇలా చెప్తాడు అనమాట. ఎలా? నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికాను దేవా, భూమి మీద గొప్పగా బ్రతికానని దేవుని ఎదురు చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు? నాయన, భూమి మీద నువ్వు బతుకుతున్నప్పుడు నేను ఒకవేళ ఏదేనిలో నా ఆలోచన ప్రకారం ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు ఫలాలు తినద్దని మీకు చెబితే మీరు తింటారు, పాపం చేస్తారు, నా చేత శాపం పొందుతారు అని ఆదాంకి చెప్పారు అనుకో. ఆదాం ఏమంటాడు అప్పుడు? మనమైనా ఏమంటాం చెప్పు? ఏమంటాం చెప్తాను చూడండి. ఎందుకు ఈ మాటలన్నీ నా మీద నిందలు మోపుతున్నావు? ఆ చెట్టు వేసి ఉండాల్సింది, అప్పుడు నా ప్రతాపం ఏంటో అంటారా అనరా? అర్థమైందే? ఒకవేళ చెట్టు దేవుడు వేయలేదు అనుకో, నువ్వు వెళ్ళి అక్కడ గొప్పలు పలికేవు అనుకో, దేవుడు అప్పుడు ఏమంటాడు? నేను చెట్టు వేసి ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండకపోదు అంటే మనమేమంటాం? వేసి చూపించాల్సింది, అప్పుడేటో మన ప్రతాపం చూపించేది అంటాం మనమా? అంటే దేవుడు ఒకరి చేత మాట అనిపించుకునేవాడా? అయితే ఇవి ఎంతకిచ్చి దేవుడు చెట్టు వేయాలా వద్దా? దేవుడు ఖచ్చితంగా చెట్టు వెయ్యాలి. చూసారా? అంటే అలాగంటాడా ఆదాము? అలాగంటాడా? అంటాడో లేడో ఈ వచనాలు చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఆదాం చెప్తున్న కారణం, ఎందుకు నాయనా నువ్వు వృక్ష ఫలాలు తిన్నావు? నేను వద్దని చెప్పాను కదా. ఎందుకు తిన్నావంటే ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలాలు ఇస్తే నేను తిన్నాను తప్ప నాకు నేనుగా వెళ్ళి తిన్నాను, నేను అస్సలు చెడుతాను అని చెప్తున్నాడు. అంటే తప్పు చేసింది నేను కాదు, తప్పు చేసింది నువ్వే అని దేవుడినే నిందిస్తున్నాడు. ఎందుకు? ఆ స్త్రీని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అంటే తప్పు చేస్తుంది ఎవరు? నీకు సరిగా చేయడం రాక మళ్ళీ నన్ను అంటావా అని ఆదాము తప్పు చేసి మరి దేవునికి నిందిస్తున్నాడు. పోనీ అవ్వ ఏమైనా సరిగా ఉందా? ఆ కింద వచనాలు చదువుతాం. 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటేనే నేను. ఇదిగో మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే, అబ్బాయి ఏం చెప్తుంది? సర్పం మోసపుచ్చింది కనుక నేను తిన్నాను, లేకపోతే నేను తింటానా? అంటే అవ్వ కూడా ఎవరి మీద నెట్టేస్తుంది? సృష్టి ఎవరు చేశారు? దేవుడు. సృష్టిలో సర్పాన్ని ఎవరు చేశారు? దేవుడు. కాబట్టి తప్పు ఎవరిది? నీదే. భూమి మీద తప్పు చేసే నింద దేవుని మీద మోపుతున్నప్పుడు అసలు తప్పే చేయకుండా పరలోకానికి వెళ్తే దేవుని మీద నింద మోపడా? ఖచ్చితంగా ఆయనే కాదు, మనమైనా. అంతేనా? అంటే ఇప్పుడు చెట్టు వేయాలా వద్దా? ఎంతకే తప్పకుండా చెట్టు వెయ్యాలి. అందుకోసం దేవుడు చెట్టు వేశాడు. వేయకపోతే ఇలాంటి వారందరూ పరలోకంలో ఉంటారు. ఎలాంటి వారందరూ? ఇలాగ నెట్టేసేవారు అందరూ. అప్పుడు పరలోకం పరిశుద్ధమైనది అవుతుందా దేవుని దృష్టిలో? ఇలాంటి అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకునే స్వభావం కలిగిన ఇలాంటి లక్షణాలతో బ్రతుకుతున్న మనం దేవుని రాజ్యానికి అర్హులం అవుతామా? కదా. అందుకోసం దేవుడు భూమి మీద చెట్టు వేశాడు. ఎందుకు? నువ్వు గొప్పవాడవని నిరూపించుకోవడానికి.
గొప్పవాడు అని నిరూపించుకో. నువ్వు చాలా మంచోడు అని అంటారు కదా కొంతమందిని చూసి. అబ్బాయి చాలా మంచోడు అండి. ఎందుకు నువ్వు వాడు మంచోడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? చెడ్డోళ్ళు ఉన్నారు కనుక, చెడ్డవాళ్ళు ఉన్నారు కనుక నీకు మంచివాడు అంటే ఎలాంటోడో తెలుస్తుంది. అంటే చెడు ఉండాలా? ఉండాలొద్దా? ఒకడు చెడ్డవాడు ఒకడు మంచివాడు నిర్ధారణ చేయాలంటే మంచి ఉండాలి, చెడు ఉండాలి. ఒకటి నీడ ఎండ తెలియాలంటే ఎండ ఉండాలి, నీడ ఉండాలి. రాత్రి పగలు తెలియాలంటే రాత్రి ఉండాలి, పగలు ఉండాలి. మరి నువ్వు మంచోడువో చెడ్డాడువో తెలియాలంటే భూమి మీద మంచి ఉండాలి, చెడు ఉండాలి. అందుకోసం దేవుడు ఏదేని చోట్ల మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని, చెట్టుని, వృక్షాన్ని వేశాడు. అంటే మంచి చెడు భూమి మీద ఉన్నాయి. చెడు ఉన్నా, చెడు అవకాశం ఉన్నా చెడు చేయకుండా నిలబడాలి నువ్వు. అప్పుడు నువ్వు గొప్పవాడు. అసలు చెడు లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? చెడు అర్థమవుతుంది. ఏదేని తోటలో దేవుడు చెట్టు వేయడానికి ఇంత కారణం ఉంది. అవునా? భూమి మీద చెడు ఉన్నా చెడు చేయకుండా ఉండొచ్చా? ఉన్నారా? గొప్పవారుగా మనం పేరు పొందొచ్చు, గొప్పవాడు అనిపించుకోవచ్చా? అనిపించుకోవచ్చండి. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు. అంటే యథార్థత లేనులు కూడా ఉన్నారు కనుక ఆయన యథార్థవర్తనుడుగా కనిపిస్తున్నాడు. న్యాయవంతుడు, అన్యాయస్తులు కూడా ఉన్నారు కానీ ఆయన న్యాయంగా, అంటే నువ్వు న్యాయవంతుడు అని కనపరచబడాలంటే అన్యాయం కూడా భూమి మీద ఉంది. అప్పుడు నువ్వు న్యాయవంతుడు. గొప్పవాడని ఎప్పుడు చెప్తావు? చెడ్డవాడు. మంచివాడని ఎప్పుడు చెప్తావు? చెడ్డవాడు ఉంటే కదా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును అంటే లోకంలో చెడు ఉంది కానీ యోబు గారు దాన్ని చేయలేదు, విసర్జించాడంట. చెడే లేకపోతే విసర్జిస్తాడా? అంటే ఒకడు గొప్పవాడని తెలియాలంటే ఎలా తెలుస్తుంది? చెడు ఉన్నా చెడు చేయకుండా బ్రతికినప్పుడే గొప్పవాడని తెలుస్తుంది. ఇంకా చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి. ఎవరు? నోవహు గారు. అంటే ఎక్కడున్నాడు? నీతిమంతుడు వారి మధ్య. ఎలాంటి వారి మధ్య నోవహు ఉన్నాడు? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారి మధ్య ఎవరున్నారంట? నీతిమంతుడైన నోవహు ఉన్నాడు. బాధపడుతున్నాడంట వాళ్ళని చూసి. ఏంటి ఇలా సమాజం చెడిపోయిందని బాధపడుతున్నాడే తప్ప ఆ చెడును చేయట్లేదు. చెడును నోవహు ఏం చేయట్లేదు? చూస్తూ బాధపడుతున్నాడు. తన శరీరం, తన హృదయంలో నొచ్చుకుంటున్నాడే తప్ప ఆ చెడును జరిగించలేడు.
అందుకోసం ఆయన గొప్పవాడయ్యాడు. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది చూడండి ఒకసారి. ఆయన గురించి రాయబడుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. ఓకే, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును హెచ్చింపవలెనని మొదటి కొరింథీ 11:7. పురుషుడైతే దేవుని పోలికయు, ఇక్కడ మనుష్యుల పోలిక ఎవరిదని చెప్తున్నాడో ఆదాము గురించి ప్రస్తావన చేస్తూ, దేవుని పోలిక అంటే దేవుని పోలిక ఏంటి? అదే ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. ఏమని? మీరు దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటున్నాడు. దేవుని స్వరూపం, దేవుని పోలిక ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే చెడు చేయకుండా చెడుని తెలుసుకోవడం, చెడు చేయకుండా మంచి ఏదో చెడేదో చేయకుండా తెలుసుకోవడం దేవుని గుణం. ఇక్కడ ఎవరు ఫాలో అవుతున్నారు ఈ గుణాన్ని? నోవాహు గారు ఫాలో అయ్యారు. నోవాహు గారు ఏం చేశారు? నీతిమంతుడై ఉండి అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నోవాహు పాపము చేయలేదు. ఇలాంటి అంటే అందరి మధ్య ఉన్నా కూడా యోబు గారు పాపము చేయలేదు. అది దేవుని పిల్లలు అంటే ఇలాగ ఉండాలి, దేవుని పిల్లలు ఇలా నాలాగే ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అలా చెయ్యాలని కోరుకుంటున్నాడు. అంటే చెడు చేయకుండా చెడుని తెలుసుకోవాలి. మంచి చెడు అనేవి చేయకుండానే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే గుణం దేవునిది. ఆ స్వతంత్రత, ఆ గుణం దేవుడు మనిషిలో పెట్టాడు. అలాంటి వారు ఎవరైతే చెడు చేయకుండా చెడుని తెలుసుకొని బ్రతుకుతారో అలాంటి స్వచ్ఛమైన బ్రతుకులు కలిగిన వారే తన రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూద్దామా? ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది దేవుని యొక్క స్వభావం. ఏంటి? మంచి చెడులు చేయకుండానే తెలుసుకోవడం. ఈ స్వభావాన్ని కలిగిన వారే, చెడు చేయకుండా బ్రతికిన వారే ఆయన రాజ్యంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఉదాహరణకి చూడండి, సముద్రమల్లా ఉప్పు నీరుతో నిండిపోయి ఉంటుంది, కానీ అందులోనే నివాసం చేస్తున్న చేపలకు మాత్రం ఉప్పు ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? ఉప్పు నీటిలో బ్రతుకుతున్న చేపకి ఉప్పు అంటకుండా ఎలా అయితే ఉంటుందో, చెడుతనం జరిగిస్తున్న ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి చెడు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదేని తోటలో దేవుడు చెట్టు వేసిన తర్వాత చెప్పాడా చెప్పలేదా? చెప్పకుండా దేవుడు తప్పు చేసావంటే బాగుండు. ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు దినమున నిత్యంగా చస్తావని చెప్పిన తర్వాతగా తప్పు చేయడం ఎవరిది తప్పు? పాపం చేయడం ఎవరి తప్పు? ఆదాముదే. అంటే తనకిచ్చిన స్వతంత్రతను ఆయన ఏం చేసుకోలేకపోయాడు? కాపాడుకోలేకపోయాడు. ఆయనే కాదు, ఈరోజు బ్రతుకుతున్న మనం కూడా. మన చుట్టూ చెడు ఉన్నా చెడు చేయకుండా బ్రతకడమే గొప్పతనం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఏదేని తోటలో ఇన్ని కారణాల వలన దేవుడు ఏదేని తోటలో చెట్టు వేసాడే తప్ప మనుషులు పాపులుగా తీర్చిదిద్దాలని కాదు. ఆయన స్వతంత్రుడు కనుక ఆయన పిల్లలు కూడా అటువంటి స్వతంత్రాన్ని కలిగి ఉంటాడని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఈ మాట మనం చదివి చివరిగా ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఎవరు దేవుని దృష్టికి మంచివాడు? లేదా మనం చాలా అనుకుంటాం, నాకు జ్ఞానము, తెలివి, ఆనందం కావాలనుకుంటాం కదా, మన జీవితాలు బాగుండాలి అనుకుంటాం కదా. ఎవరు గొప్పవారిగా లేదా మంచివారిగా ప్రజల దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కానీ ఎవరు తీర్చబడతారు అని ఇక్కడ ఒక మాట దేవుడు రాపించాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానము, తెలివి, ఆనందం అనుగ్రహిస్తాడంట. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా, దేవుని దృష్టిలో మంచివాడిగా ఎప్పుడైతే మనం ప్రవర్తన, మన హృదయ ఆలోచన ఉంటుందో మనకేమేమి ఉంటుందో తెలుసా? జ్ఞానం ఉంటుంది, తర్వాత తెలివి, ఆనందం, వాటి ద్వారా వచ్చే ఆనందం ఉంటుంది. అది కాకుండా ఒకవేళ దేవుని దృష్టికి మంచివాడుగా లేమనుకోండి, మనం సంపాదించిన దానివల్ల మనం ఏమాత్రం మనకి సంతోషం, ఆనందం మనకి ఈ భూమి మీద ఉండదు. అంటే ఆయన దృష్టికి మంచివాడుగా ఉండాలంటే ఇదిగో ఏదేని తోటలో చెట్టు వేశాడు, నువ్వు చెడ్డవాడివో మంచివాడివో నిర్ణయించేస్తున్నాడు దాని ద్వారా. అలాగే ఈ లోకంలో మన చుట్టూ చెడుతనం జరుగుతున్నా మనం చూస్తున్నాం. అది జరగకుండా మనం చేయకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడే గొప్పవాళ్ళుగా దేవుడి దృష్టిలో ఉంటాం. అప్పుడు వచ్చే ఆనందం మీకే తెలుస్తుంది. చూడండి, ఒక రోజల్లా మీరు అబద్ధం ఆడకుండా, చెడుతనం జరిగించకుండా ఉంటే మీ హృదయంలో మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు అనే సంతోషం మీకు కలుగుతుంది. చేస్తే అందరిలో ఒకళ్ళ వంటి వాడే, దేవుని దృష్టిలో మంచివాడు కాదు. ఓకేనా? ఏదైనా తోటలో చెట్టు వేయడానికి కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఏదైనా చెట్టు వేయడం వల్లే పాపం చేశారని దేవుని నిందించే స్థాయికి మనం వెళ్ళకూడదు. అది దానికి దేవుని ఆలోచనలు మన ఆలోచనలకు మించినవి కదా. మనం ఏదైతే అనుకుంటున్నామో అలా జరిగితే బాగుండు, ఎలా జరిగితే బాగుండు అని దేవునికి చెప్పే స్థాయికి మనం లేము. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే బ్రతుకుతున్నాం. అవునా? ప్రసంగిలో ఈ మాట కూడా రాసి ఉంటుంది. దేవుడు అంట మన హృదయం ముందు జ్ఞానం ఉంచాడంట. అది కొంతవరకే. ఎంతవరకు? ఈ లోకంలో బ్రతకడం వరకు. అంతే తప్ప దేవుడు చేసే క్రియలన్నీ పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదంట. కొన్ని విషయాలు మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.